ఆడపిల్ల సుందరి, ఎవరు నువ్వు? ఎందుకు ఏడుస్తున్నా? ఎవరు? నేను ఒక అప్సరసను స్వామి. నా పేరు మోహిని. నేను నా చెల్లెలు పున్నమి వెన్నెలలో విహరించడం కోసం భూలోకానికి వచ్చాం. ఇక్కడ సౌందర్యాన్ని అవలోకించి కాసేపు విశ్రమించాం. నేను నిద్ర లేచి చూసేసరికి నాతో విశ్రమించిన నా చెల్లెలు కనిపించలేదు. నేను ఒంటరిదానిగా మిగిలిపోయాను స్వామి. మరి నువ్వు ఒంటరిగా మీ లోకానికి వెళ్ళలేవా? మరో పౌర్ణమి వచ్చే వరకు నేను మా లోకానికి వెళ్ళడానికి వీల్లేదు. కావలసిన వారందరికీ దూరం అయిపోయి ఒంటరిదాన్నైనా కన్నె పిల్లడు. నాకింక దిక్కాడు స్వామి. ఏడవకు ఏడవకు మోహిని. కన్నెపిల్ల కన్నీరు కార్చడం ఈ కామశాస్త్రి చూసి భరించలేడు. నీకండగా నేను. అవును, ఇంతకు ముందు అటు ఇటు ఇటు అటు చాలా మంది పిల్లలు పరిగెత్తుకెళ్లారు కదా, వాళ్ళందరూ ఎవరు? చాలా మంది కాదు స్వామి, నేనే. మీ కంట పడితే మీరైనా నాకు ఆశ్రయం ఇస్తారని. ఆశ్రయమా? కన్నెపిల్ల ఆశ్రయం కోరడం ఈ కామశాస్త్రి కాదమ్మా. నీకు ఆశ్రయం ఇవ్వడమే కాదు, నీ ముద్దు ముచ్చట అన్నా కాసేపు ఆ అరుగు మీద విశ్రాంతి తీసుకుందాం. ఏమైంది మోహిని? ఎందుకలా ఒళ్ళు విరుస్తున్నా? ఏమని చెప్పను స్వామి, ఒళ్ళంతా ఏదోలా ఉంది. అది వయసు భారం మోహిని. లోపలంతా చలి చలి అంత. చిక్కు చిక్కు చెల్లి చెల్లి.